అమర భారతి సంస్కృత కార్యక్రమాన్ని వింటారు. ఈనాటి అమర భారతి సంస్కృత కార్యక్రమంలో శరీర మాధ్యం కలుధర్మ సాధనం ఈ అంశంపై డాక్టర్ చుండూరు పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగాన్ని వింటారు. ఆకాశవాణ్యాః అమరభారత్యాః శ్రోతృవరేభ్యః సర్వేభ్యో నమో నమః. అపి క్రియార్థం సులభం సమిత్కుశం జలాన్యపి స్నానవిధిక్షమాణి తే అపి స్వశక్త్యా తపసి ప్రవర్తసే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. కాళిదాస మహాకవిచే రచింపబడిన కుమార సంభవము అను మహాకావ్యంలో శివుని గూర్చి ఘోర తపస్సును ఆచరిస్తున్న పార్వతీదేవి యొక్క భక్తిని పరీక్షించటానికై మాయావటువు వేషంలో పార్వతీదేవి ఆశ్రమానికి వచ్చిన శివుడు, ఓ పార్వతీ, నీ హోమము కొరకు సమిధలును దర్భలును నీవు కష్టపడనక్కర్లేకుండానే దొరుకుచున్నాయా? నీకు స్నానము చేయుటకు తగినట్లు నీళ్లు ఉన్నాయా? నీ శక్తి కొలది తపస్సును ఆచరించుచున్నావా? ఎందుకనగా శరీరమే ధర్మసాధనములలో ముఖ్యమైనది కదా అని పలికాడు. ఇచ్చట కాళిదాసు ధర్మస్తు కాయేన వాచా బుద్ధ్యా ధనాదినా చ బహుభిః సాధ్యతే తేషు వపురేవ ముఖ్య సాధనం సతి దేహే ధర్మార్థ కామమోక్ష లక్షణశ్చతుర్వర్గః సాధ్యతే అత ఏవ సతతమాత్మా ఏవ గోపాయిత. శరీరము, వాక్కు, బుద్ధి, ధనము తదితర బహు అవయవముల చేత ధర్మము సాధింపబడుచున్నది. ధర్మ సాధనకు పైన పేర్కొనబడిన అవయవములన్నింటిలోనూ చతుర్విధ పురుషార్థము సాధింపబడును. కనుక శరీరమును రక్షించుకొనవలెను అను శృతివాక్య సారమును ఈ శ్లోకములో ఎంతో చక్కగా ప్రతిపాదించాడు. ఈ విషయాన్ని బట్టి సమస్త ప్రపంచంలో మిగిలిన పశుపక్ష్యాదుల కంటే మానవ జన్మ ఉత్తమమైనదని, ధర్మ మార్గాన్ని అవలంబించటమే మానవ జీవన పరమార్థమని, లేకుంటే మానవుడు పశుతుల్యుడవుతాడని నారాయణ పండితుడు తన హితోపదేశంలో ఇలా తెలిపాడు. ఆహార నిద్రా భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మో హి తేషామధికో విశేషో ధర్మేణ హీనాః పశుభిః సమానాః. ఇట్టి మహోత్కృష్టమైన ధర్మాన్ని ఆచరించి తద్వారా పురుషార్థ లక్ష్యమైన మోక్షమును సాధించాలంటే అందుకు ఆరోగ్యభరితమైన సుదృఢ శరీరం అవసరం. అలాంటి శరీరం యొక్క ప్రాముఖ్యాన్ని గూర్చి వివరించటమే నా ఈ ప్రసంగ ముఖ్యోద్దేశ్యం. జగన్మూలత్వేన విద్యమానాని సంస్కృతి నియామకాని తత్వాని ధర్మపదేన వ్యపదిశ్యంతే. యత్ర జగద్ధారకత్వం తత్ర ధర్మత్వం ఇది వ్యాసమహర్షిణా మహాభారతే సమామ్నాతం. యథా ధారణా ధర్మ ఇచ్చాహుః ధర్మో ధారయతే ప్రజాః యః స్యాద్ధారణ సంయుక్తః సధర్మ ఇతి నిశ్చయః. మనునా ధర్మస్య లక్షణం నిర్దిశ్యతే యత్ వేదః స్మృతిః సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః ఏతచ్చతుర్విధం ప్రాహుః సాక్షాత్ ధర్మస్య లక్షణం. చతుర్విధ ధర్మే వేద స్మృత్యనంతరం సదాచారోపి ధర్మ ఉదీర్యతే. సదాచారేణైవ జీవనే సర్వార్థసిద్ధిః ఇత్యత్ర న కాచన విప్రతిపత్తిర్విపశ్చితాం. ఆచారః పరమో ధర్మః శృత్యుక్తః స్మార్త ఏవ చ తస్మాదస్మిన్ సదా యుక్తో నిత్యం స్యాదాత్మవాన్ ద్విజః. ధర్మలక్షణే స్వస్య చ ప్రియమాత్మనః
ఇచ్చనేన మధుర భాషణం పరోపకరణం అహింసనం చ సమర్థ్యతే. ఏతాదృశ మహోన్నత ధర్మస్య సాధనాయ స్వజీవన సాఫల్యాయ చ మానవస్య ఉపయుక్తం ప్రధాన సాధనం శరీరమేవ. శీర్యత ఇతి శరీరం ఇతి తస్య లక్షణం. ఏతాదృశం క్షీణగుణయుక్తస్య శరీరస్య సుష్ఠు సౌష్ఠవం దత్వా సుదృఢ శరీరేణ చతుర్విధ పురుషార్థ సాధనం కథమితి విషయః మయా యథామతి ప్రస్తూయతే. దుఃఖోదకేస్మిన్ జగతి సమేషాం ప్రాణినాం కృతే క్రియాయాః మహత్యావశ్యకతా వర్తతే. క్రియా సంపాదనార్థం చ శక్తేరావశ్యకతాపి నోపేక్షణీయ. శక్తం వినా కిమపి కార్యం న భవితుం శక్నోతి. మానవః సర్వాణి కర్మాణి ప్రకృతేః గుణాః ఏవ కారయంతి. పరం ఇదమపి సునిశ్చితం యత్ కోపి జనః శారీరకం మానసికం వా కర్మ వినా స్థాతుం నాలం ఇతి విపశ్చితాం మతిః. తదుక్తం భగవతా శ్రీకృష్ణేన శ్రీమద్భగవద్గీతాయాం నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. శరీరేణ వినా న కిమపి కార్యం సిద్ధితాం ఉపయాతి. కార్యసంపాదనే ఆద్యం సాధనం శరీరమేవ ఇది నిశ్చప్రచం. యది సాధనరూపం శరీరం బలసంయుక్తం భవిష్యతి తర్హి నిర్విఘ్నం కార్యస్య పరిసమాప్తిరపి. శరీరంతు ఆత్మనః గేహోస్తి. యాదృశో గేహః తాదృగేవ తస్మిన్ నివాసినః అపి భవంతి. స్वस्थగేహే నివసంతః జనాః యథా మోదంతే సుఖమనుభవంతి చ. అతయేవ శారీరక స్వాస్థ్యోపరి ధ్యానం ప్రదేయం. స్वस्थ శరీరే ఏవ స్वस्थం మనః నివసతి. యావద్ మనసి ఆత్మని వా రుగ్మణత్వం దృశ్యతే తావత్ కిమపి కార్యం న సంభవిష్యతి. కోపి స్वस्थ శరీరమంతరా కిమపి కర్తుం న పారయతి. స్वस्थయా బుద్ధ్యా సువిచార్య యద్ కార్యం క్రియతే తత్ శ్రేయసే స్థేయసే చ కల్పతే. అతయేవ నారాయణ పండితేన ఉచ్యతే శుచించ చోక్తం సువిచార్య యత్కృతం సుదీర్ఘకాలేపి నయాతి విక్రియాం. జగత్యస్మిన్ మానవ జీవనస్య ప్రధానం లక్ష్యం పురుషార్థచతుష్టయస్య ప్రాప్తిరేవ. ధర్మార్థకామమోక్షాః పురుషార్థచతుష్టయరూపే మన్యంతే. ఏకేన అపి అంగేన హీనం పురుషార్థచతుష్టయం న జీవనోద్దేశ్య పూర్తయే ప్రభవతి. కథమివ సాధ్యం పురుషార్థచతుష్టయం ఇది జిజ్ఞాసాయాం ఆరోగ్యమేవ తన్మూలత్వేన గృహ్యతే. అతయేవ మహాభారతే జీవలోకస్య షట్ సుఖవర్ణనే వ్యాసేన ఆరోగ్యం ప్రాధాన్యేన నిర్దిశ్యతే. యథ అర్ధాగమో నిత్యమరోగితా చ ప్రియా చ భార్యా ప్రియవాదినీ చ వస్యశ్చ పుత్రో అర్ధకరీ చ విద్యా షడ్జీవలోకస్య సుఖాని రాజన్. ధర్మకృత్యేషు సత్య అహింస బ్రహ్మచర్యపాలనం లోకసేవా పరోపకరణం యజ్ఞదాన తపః పూజ ఉపాసనాదికం సర్వమప్యేతత్ ధర్మకృత్యం శారీరక ఆరోగ్యాయత్తం. స్वस्थేనైవ మానసేన నీరోగేణైవ మానవేన చ యజ్ఞాది విధిః పూజాకర్మ ప్రాణాయామాదికం సంధ్యోపాసనం వివిధ వ్రతపాలనం సంయమః శరణాగత రక్షణం స్వాధ్యాయ ప్రవచనం అధ్యయనం అధ్యాపనం సదాచార నియమపాలనం చ కర్తుం పార్యతే. నచ నిర్బలేన రోగగ్రస్తేన శారీరక బలహీనేన విషణ్ణేన చ ధర్మకార్యం సంపాదయితుం శక్యం. అతో ధర్మాచరణ సిద్ధ్యై ఆరోగ్యం అనివార్యం. అర్ధోపార్జనమపి ఆరోగ్యబలేనైవ సంభవతి. కార్యేస్మిన్ శక్తిమతః
ఉత్సాహస్య ఆరోగ్యస్య చ ఆవశ్యకత ప్రతిపదం అనుభూయతే. అత ఏవోక్తం నారాయణ పండితేన హితోపదేశ గ్రంథే ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మీ ఇతి. ద్రవిణమేవ చతుర్వర్గ సాధనం. ద్రవిణేనైవ యజ్ఞాదికాః క్రియాః దక్షిణదానాది రూపౌ పురుషార్థౌ చ సర్వదా సాధయితుం శక్యంతే. లోకే సర్వాః క్రియాః అర్థమూలా ఏవ. ధనైరేవ కులీనత్వం విపద్విఘాతః లోకప్రియత్వం గుణత్వం చ సంజాయతే. ఉక్తం చ నీతిశతకే సర్వే గుణాః కాంచనమాశ్రయంతే ఇతి. ఇత్థం స్పష్టం యత్ కార్యం సర్వం ధర్మమూలత్వం ధనం చ పౌరుషమూలం ఇతి. సాంసారికాః విషయభోగాః విలాసాః మృగనయనాః రమణ్యః వివిధ రసవ్యంజన సంవలితాని భోజ్యాని వివిధాని చ భౌతికాని సుఖాని స్వస్థేనైవ శరీరేణ ఉపభోక్తుః శక్యంతే. స్వాస్థ్య అభావే క్షుధోపచయః శిరోవేదాదివృద్ధిః వ్యాధిగ్రస్తత్వం శక్తిక్షయశ్చ ఏవం నైరోగ్యమేవ భౌతిక విషయ ఉపభోగ క్షమతాం ఆపాదయతి. మోక్షావాప్తయే తపశ్చరణం సాధనాశ్రయణం ప్రాణాయామాదికం చ ఆశ్రీయతే. తదర్థమపి ఆరోగ్యస్య అనివార్యత్వం. అత ఏవ శ్రీమద్భగవద్గీతాయాం ప్రోచ్యతే నాత్యస్నతస్తు యోగోస్తి న చైకాంతమనస్న్యతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. రోగనిదాన రూపేణ ఆచార్యైః షట్కారణాన్ నిర్దిశ్యంతే. అత్యంబుపానాత్ విషమాసనాచ్చ దివాసయాత్ జాగరణాచ్చ రాత్రౌ సంరోధనాత్ మూత్రపురీషయోశ్చ షడ్భిః ప్రకారైః ప్రభవంతి రోగాః. సర్వాణ్యేతాని రోగకారణాని సావధానం పరిహర్తవ్యాని. స్వాస్థ్య లాభాయ నైకవిధాః వ్యాయామాః నిర్దిశ్యంతే. వ్యాయామేన శరీరపుష్టిః చేతః ప్రసాదశ్చ. అత ఏవోచ్యతే స్వస్థే చిత్తే బుద్ధయః ప్రస్ఫురంతి. స్వస్థే చిత్తే జ్ఞానోదయః స్ఫూర్తి సమన్వయశ్చ. స్వశ్చైవ సర్వత్రాదరః ప్రతిష్ఠా చ. తదుక్తం యుక్తమేవాభియుక్తైః శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధన్యవాదాః. మీరింతవరకు శరీరమాధ్యం కలు ధర్మ సాధనం ఈ అంశంపై డాక్టర్ చుండూరి పవన్ కుమార్ గారి సంస్కృత ప్రసంగం విన్నారు.